తెలియజేస్తున్నాను. I thank the Lord for giving us yet another opportunity to study His Word together. కలిసి మరలా దేవుని వాక్యం ధ్యానించడానికి దేవుడు మనందరిని ప్రేమించి ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. In this Bible study we are looking at what the Bible says about the end times. మరి ఈ బైబిల్ స్టడీ కార్యక్రమంలో అంత్య దినముల గురించి పరిశుద్ధ గ్రంథం ఏమి బోధిస్తున్నదో మనం నేర్చుకుంటున్నాం. We have seen last week that there are enough evidences in the Bible to show us that we are living in the last days. మనము అంత్య దినాల్లో నివసిస్తున్నాము అని రుజువు చేయడానికి పరిశుద్ధ గ్రంథంలో నుండి అనేకమైన లేఖనాలను గడిచిన వారంలో మనం చూసాం. Once again I would like to remind you that we will be looking at a lot of verses in the Bible. మరి మరొకసారి ఈ రాత్రి కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ బైబిల్ స్టడీలో ఎక్కువ రిఫరెన్స్లని వచనాలను మనం తప్పకుండా చదువుతాం. So I'm going to encourage you to open your Bibles and look at those verses. కాబట్టి ప్రతి వచనాన్ని చెప్తున్నప్పుడు మీ సొంత బైబిల్లో తప్పకుండా ఆ రిఫరెన్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఆ వాక్యాన్ని చదవాలని కోరుతున్నాను. Because don't take my word for it. మరి ఇది నా మాటగా మీరు అస్సలు తీసుకోకూడదు. దేవుని వాక్యంలో ఉన్నదో లేదో మీరు చూడాలి. Don't trust me or what I say. నేను చెప్పేదాన్ని నమ్మకూడదండి, దేవుని వాక్యం చెప్పేది నమ్మాలి. You should verify if what I'm saying is according to the word of God or not. మరి సేవకుడు చెప్పేది దేవుని లేఖనంలో అలాగ ఉన్నదా లేదా అని విశ్వాసులైన మనం తప్పకుండా పరీక్షించాలి. Let me also remind you that here we are not trying to set any dates for the rapture. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మరి సంఘం ఎత్తబడటానికి క్రీస్తు రాకడికి ఫలానా డేట్ అని తేదీలు నిర్ణయించడానికి మనం ఇక్కడ లేం. We are just here to study what the Bible says about the end times. అంత్య దినాల గురించి కేవలం దేవుని వాక్యం ఏమి బోధిస్తున్నదో అది నేర్చుకోవడానికి మాత్రమే మనం ఇక్కడ ఉన్నాం. But at the same time let me also say this. అదే సమయంలో మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. When we study these things from the Bible, ఈ లేఖనాలను ఈ విషయాలన్నీ దేవుని వాక్యంలో మనం ధ్యానిస్తున్నప్పుడు we cannot escape the sense of timing when it comes to these end times. ఈ అంత్య దినాలు అనేటువంటి సమయానికి వచ్చేసరికి మనం వాటి నుండి ఏమాత్రం ఈ సమయం నుండి తప్పించుకోలేమన్న సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. That whether you like it or not, you will have a sense of the time that we are living in the end times. నీవు నమ్మినా నమ్మకపోయినా మనందరం అంత్య దినానికి అంటే సంఘం ఎత్తబడటానికి సమీపముగా ఉన్నామన్న సత్యాన్ని మనం నమ్మవలసిందే. So though we are not setting dates, తేదీని మనం నిర్ణయించకపోయినప్పటికీ it is wrong to say that we cannot determine from the Bible whether we are living in the wrong last times or not. మనం అంత్య దినాల్లో నివసిస్తున్నామా లేదా అన్నది లేఖనాల ఆధారంగా మనం నేర్చుకుంటున్నాం. So don't think for a moment that this is wrong, this is not wrong, this is what God wants us to do. Study the scriptures. మరి ఇది పొరపాటు అని అనుకోకుండా ఇది దేవుడు చెప్తున్నది మనం తప్పకుండా ధ్యానించాలి అన్న మనసుతో దేవుని వాక్యాన్ని మనం విందాం. So once again I want to remind you that the last week the first thing we looked at was that the age of the earth is 7,000 years. మరి గడిచిన వారంలో మొదటి క్లాసులో మనం నేర్చుకున్నాం భూమి యొక్క వయస్సు 7,000 సంవత్సరాలు అన్నటువంటి మాట నేర్చుకున్నాం. So there is enough proof in the Bible to show that the earth cannot exist for more than 7,000 years. 7,000 సంవత్సరాల కంటే అధికముగా భూమి నివసించదు అన్నటువంటి మరి విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోగలుగుతున్నాం. It's very clear in the Bible. అది పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది. 7,000 సంవత్సరాలే భూమి యొక్క వయస్సు అని. We have seen that God looks at years as days and days as years. మరి దినములు సంవత్సరములుగా సంవత్సరాలను దినములుగా దేవుడు చూస్తాడని కూడా మరి గత వారంలో మనం నేర్చుకున్నాం. We have seen that the creation week of Genesis chapter 1 and chapter 2. ఆదికాండం 1-2 అధ్యాయాల్లో దేవుడు చేసిన సృష్టిలో నుండి ఆ విషయాన్ని మనం కొంతవరకు చూడగలిగాం. Right, we have seen that creation week is symbolic of the 7 days of the earth. దేవుడు 7 రోజులు చేసినటువంటి సృష్టి ఈ 7,000 సంవత్సరాలకు సాదృశ్యంగా ఉన్నది అన్న విషయాన్ని కూడా మనం గత క్లాస్లో ధ్యానం చేశాం. We have seen that the 4th day the sun was created. 4వ రోజు సూర్యుడు సృజించబడ్డాడని నేర్చుకున్నాం. And the sun is a type of the Lord Jesus Christ. ఈ సూర్యుడు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడు అని కూడా మనం చూసాం. The Bible says he is the son of righteousness in Malachi 4:2.
మరి యేసు ప్రభువారికి కూడా సూర్యుడని పేరు పెట్టింది. ఏ సూర్యుడు? నీతి సూర్యుడని మలాకి గ్రంథంలో మనం చూసాం. So just as the sun was made on the fourth day of creation, ఏ విధంగా అయితే సృష్టి చేయటంలో 4వ రోజు దేవుడు సూర్యుడిని చేశాడో, the Son of Righteousness came to this earth in the fourth day. నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూమి యొక్క 4వ రోజు, Right, he was born on the fourth day. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూమి యొక్క వయసు 4వ రోజులో ఆయన జన్మించారు. We have also seen that the seventh day is, or the fifth day is the day when life was created by God. 5వ రోజున జీవము కలిగిన వాటిని దేవుడు సృజించాడని మనం నేర్చుకున్నాం గత క్లాస్లో. And only after the Son of Righteousness came to this earth did life appear on the earth. అదే విధంగా నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చిన తర్వాతనే మానవులకు నిత్య జీవం అనేటువంటిది ప్రసాదించబడింది. Till then there was no life. అప్పటి వరకు జీవం అనేటువంటిది లేదు. Life came to earth, eternal life came to earth on the fifth day. నిత్య జీవం అనేటువంటిది భూమి యొక్క వయసు 5వ రోజులో వచ్చింది. But also remember that the seventh day, the final day, God rested. 7వ రోజు దేవుడు తాను చేసిన సృష్టి అంతటి నుండి విశ్రాంతి నొందాడని మనం విన్నాం. And the seventh millennium, that is the last 1000 years, మరి 7వ మిలేనియం అంటే 7000 సంవత్సరాలు, చివరి 1000 సంవత్సరాలు will be 1000 years of rest to the earth. ఈ 1000 సంవత్సరాలు భూమికి విశ్రాంతి అన్నటువంటి మాట కూడా నేర్చుకున్నాం. Right, these are things I have shown you from the Bible. మరి ఇవన్నీ కూడా గడిచిన వారంలో మనం పరిశుద్ధ లేఖనంలో నుండి మనం చూసాం. There is proof in creation week that the age of the earth will be for 7000 years. సృష్టి యొక్క వారంలోనే దాని రుజువు చూసాం, భూమి యొక్క వయస్సు 7000 సంవత్సరాలు ఉంటుందని. But now you see 4 days we have seen very clearly, it's represented in the creation week. ఈ 4 రోజులు మరి ఆ సృష్టి యొక్క వారంలో మనం వాటిని చూడగలిగాం. And then the last day. ఆ తర్వాత చివరి రోజును మనం చూసాం. So how many millennia has that become? ఇప్పుడు ఈ 4 రోజులు ప్లస్ 7వ రోజు ఎన్ని మిలేనియమ్స్ అయినాయి? 5. 5000 సంవత్సరాలు. So how can I say that it's going to be 7000 years? అయితే అవి 7000 సంవత్సరాలని నేను ఎలా చెప్పగలను? Just because creation was 7 days? 7 రోజులు సృష్టి చేయబడింది కాబట్టి 7000 సంవత్సరాలు అని చెప్దామా? That's also true. అది కూడా ఒక విధంగా But సత్యమే. we don't have to rest only on that because there is enough evidence to prove otherwise. కేవలం ఆ ఒక్క ఆధారం మీదనే మనం నమ్మటానికి వీల్లేదు. బైబిల్లో ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి. There is enough proof in the Bible to show that this church age that we are living in, సంఘం యొక్క వయస్సు, మనం జీవిస్తున్నటువంటి సంఘం యొక్క వయస్సు is going to be not more than 2000 years. సంఘం యొక్క వయస్సు దాదాపు 2000 సంవత్సరాలు మాత్రమే. Okay, if you remember, this is our timeline. ఇది మన కాలమానం అని మనం గుర్తించగలిగితే, This is the Old Testament. ఇది పాత నిబంధన. The Lord instituted the New Testament on the cross. మరి కల్వరి శిలువ కార్యం ద్వారా నూతన నిబంధన ఆరంభమైంది. And then the church age began in Acts chapter 2. సంఘ యుగం అనేటువంటిది ప్రారంభమైంది అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో. And then this church age is going to end with the rapture of the church. ఈ సంఘం యొక్క వయస్సు లేక సంఘ యుగం అనేది మరి సంఘం ఎత్తబడటంతో ముగించబడుతుంది. And there's going to be a 7-year tribulation. సంఘం ఎత్తబడిన తరువాత 7 సంవత్సరాల శ్రమ ఉంటుంది. And then the second advent of Jesus Christ. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ లేక రెండవ ప్రత్యక్షత మనం చూస్తాం. ఏ విధంగా చెప్పగలం? Turn with me please to Hosea chapter 5. హోషేయ గ్రంథం 5వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Hosea chapter 5, we'll read from verse 15 to chapter 6 and verse 3. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం verse 15 15వ వచనం నుండి to chapter 6 verse 3. 6వ అధ్యాయం 3వ వచనం వరకు దేవుని వాక్యం చదువు. వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెదుకుదురు. మనము యెహోవా యొద్దకు మరలుదుము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును.
మనం ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదాము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. Now look at this. It says in verse 15 of chapter 5. మరి 5వ అధ్యాయం 15వ వచనంలో మనం ఇందాక చూసినట్లుగా I will go and return to my place till they acknowledge their offense. మరి వారు దురవస్థను సంభవింపగా మరి నేను మరలా వారు మనసు త్రిప్పుకున్నప్పుడు నేను మరలా వారి దగ్గరికి తిరిగి వస్తాను అని ప్రభు అంటున్నాడు. So God is withdrawing from Israel. దేవుడు ఇశ్రాయేలు నుండి తన్ను తాను వెనకకు తీసుకుంటూ ఉన్నాడు. When did this happen and why did this happen? ఎందుకు ఇది జరుగుతుంది, ఎలా జరుగుతుంది? It happens because of an offense that is mentioned in verse 15. మరి 15వ అధ్యాయంలో వారు చేసినటువంటి ఆ పొరపాటు అక్కడ మరి వారు చేసినటువంటి కార్యాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. The offense is the rejection of the Messiah. ఏంటి వారి యొక్క పొరపాటు అంటే మెస్సియాను వారు తృణీకరించారు. And they crucified him. మెస్సియాను తృణీకరించడమే కాదు, ఆయనను దేవుని బిడ్డలైనటువంటి వారే అతన్ని సిలువకు హింసించారు. Right? You can read verse 15 again. మరొకసారి 15వ వచనం చదువుదాం చూడండి. వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను శీఘ్రముగా వెదుకుదురు. I don't know if it is clear in the Telugu Bible or not, but in the English Bible it says, I will go and return to my place till they acknowledge their offense, that is their mistake or their sin. వారి పొరపాటును వారి పాపమును వారు తెలుసుకొని పశ్చాత్తాపడేంత వరకు నేను నా స్థలమునకు తిరిగి వెళ్ళిపోదాను అని దాని యొక్క అర్థం. The offense of Israel is that they rejected their Messiah. ఇశ్రాయేలు యొక్క పొరపాటు ఏంటంటే వారు మెస్సియాను తృణీకరించారు. But remember, Jesus prayed on the cross and said, Father, forgive them for they know not what they do. అయితే యేసుక్రీస్తు ప్రభువు కల్వరి సిలువలో ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయన ప్రార్థన చేశాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమన్నాడు. Do you think God forgave them? దేవుడు వారిని క్షమించాడంటారా? Yes, he did, because he always answers his son's prayer. దేవుడు తన కుమారుడి ప్రార్థన ఎల్లప్పుడూ అంగీకరిస్తాడు గనుక వారిని క్షమించాడు. That's why another opportunity was given to Israel in Acts chapter 2. దేవుడు వారిని క్షమించాడు కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మరొక అవకాశం అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో దేవుడు వారికి ఇచ్చాడు. To whom did Peter preach in Acts chapter 2? అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగించినప్పుడు ఎవరికి ప్రసంగించాడు? Can you tell me, whom did he preach to? యూదులకు. He preached to Jews. ఆయన యూదులకు ప్రసంగించాడు. What did he preach to them? యూదులకు ఏమని ప్రసంగించాడు? He said, ignorantly you have crucified your Messiah. మీరు తెలియక మెస్సియాను మీరు సిలువ వేశారు. You must repent of this offense. మీరు చేసిన ఈ పొరపాటును మీరు పశ్చాత్తాపడి మారు మనసు పొందాలని చెప్పాడు. A few thousand believed. కొన్ని వేల మంది ఆ రోజు విశ్వసించారు, మారు మనసు పొందారు. But not all Israel. ఇశ్రాయేలు అందరూ రక్షణ పొందలేదండి. Especially the leaders did not accept the message. మరి ముఖ్యంగా ఇశ్రాయేలు పెద్దలు, యూదా మత పెద్దలు వారు ఏమాత్రం రక్షణ పొందలేదు. God continued to give them a chance. దేవుడు ఇంకా వారికి అవకాశాలు ఇస్తూనే వచ్చాడు. Right up till Acts chapter 7. ఎక్కడి వరకు అవకాశం ఇచ్చాడంటే 2వ అధ్యాయం మొదలుకొని అపోస్తల కార్యం 7వ అధ్యాయం వరకు దేవుడు వారికి సమయం ఇచ్చాడు. What happened in Acts chapter 7? అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో ఏం జరిగింది? That's right. Stephen preached to the Jews. మరి స్టెఫెను మరలా యూదులకు అక్కడ ప్రసంగించడం మనం చూస్తాం. What did they do? అయితే స్టెఫెను ప్రసంగించిన తర్వాత వారు ఏం చేశారు? They killed him. They rejected the Messiah again. వారు మెస్సియాను తృణీకరించి స్టెఫెనును ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపేశారు. If you read the book of Acts, అపోస్తల కార్యం మీరు చదివితే after Acts chapter 7, 7వ అధ్యాయం తర్వాత అపోస్తల కార్యంలో God does not do any miracle or any great thing in Jerusalem again. అపోస్తల కార్యం 7వ అధ్యాయం తర్వాత యెరూషలేములో ఒక అద్భుతమే గాని సూచక్రియ గాని దేవుడు ఏమీ చేయలేదు. He moved on. He left Jerusalem behind. ఆయన యెరూషలేమును విడిచిపెట్టి ముందుకు కొనసాగాడు.
What do you see in Acts chapter 8? అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం? You see that the gospel went to the Samaritans. దేవుని సువార్త సమరయ పట్టణంలో విస్తరించడం మనం చూస్తాం. And then the gospel went to a Gentile, an Ethiopian eunuch. ఆ తరువాత అదే అధ్యాయంలో మనం చదివినట్లయితే ఇథియోపియా దేశానికి చెందిన ఒక నపుంసకుని దగ్గరికి సువార్త వెళ్ళింది. And then in Acts chapter 9 you have the conversion of the apostle to the Gentiles. అదే విధంగా అన్యజనులకు అపోస్తలుడిగా పిలువబడినటువంటి సౌలు పౌలుగా మార్చబడటం 9వ అధ్యాయంలో మనం చూస్తాం. What do you see there? అక్కడ ఏం చూస్తున్నాం? What you see is a transition. అక్కడ మార్పును మనం చూస్తామన్నాం. A transition from the Jew to the Gentile. యూదుల నుండి మరి అది అన్యజనులకు ఇవ్వబడినట్లుగా మనం చూస్తున్నాం. That means because Israel rejected their Messiah, ఇశ్రాయేలులు వారి రక్షకుడైన మెస్సియాను తృణీకరించారు కాబట్టి, even after God gave them many chances, దేవుడు వారికి అనేకమైన అవకాశాలు ఇచ్చినప్పటికీ తృణీకరించారు. God said, I will withdraw myself. నన్ను నేను వారి నుండి నేను మనసు త్రిప్పుకుంటున్నాను. Till when? ఎప్పటి వరకు? Till they acknowledge their offense. వారు వారి పొరపాటును గ్రహించేంత వరకు. Till they repent of that. వారు పశ్చాత్తాపడేంత వరకు. You know, in the book of Acts, 4 times God gave Israel a chance. అపోస్తలుల కార్యములో 4 సార్లు ఇశ్రాయేలులకు దేవుడు అవకాశం ఇచ్చాడు. First time was in Acts chapter 2. మొట్టమొదటిసారిగా అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో, In Acts chapter 7. ఆ తర్వాత 7వ అధ్యాయంలో, And then he gave them a chance in Asia Minor. ఆసియా ఖండములో మరలా ఆసియా మైనర్ ప్రాంతములో దేవుడు ఇశ్రాయేలులకు మరలా అవకాశం ఇచ్చాడు. He gave them a chance in Europe. మరి యూరప్ లో దేవుడు వారికి మరలా అవకాశం ఇచ్చాడు. And then finally he gave them a chance in Rome in Acts chapter 28. అపోస్తలుల కార్యం 28వ అధ్యాయంలో మరి రోమాలో కూడా యూదులకు మరలా దేవుడు అవకాశం ఇచ్చాడు. All 4 times they rejected the Messiah. అవకాశం ఇవ్వబడిన ప్రతిసారి వారు రక్షకుడైన మెస్సియాను తృణీకరిస్తూనే వచ్చారు. And every time Paul said, the gospel is going to go away from you and go to the Gentiles. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న ప్రతిసారి ఇదిగో సువార్త మీ యొద్ద నుండి తీసివేయబడి అన్ని జనులకు ప్రకటించబడుతుందని అనేకసార్లు చెప్పాడు. And from Rome the gospel went to the whole world, not through the Roman Catholic Church but through Paul. రోమ్ నుండి మరి ప్రపంచం అంతటికి కూడా అన్ని జనులకు సువార్త ప్రకటించబడింది. Through the apostle Paul. అపోస్తలుడైన పౌలు ద్వారా. Not through the Catholic Church. మరి రోమన్ క్యాథలిక్ సంఘం ద్వారా కాదండి, అపోస్తలుడైన పౌలు ద్వారా. So Hosea 5:15 is talking about God withdrawing from Israel. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజల నుండి తన మనసు త్రిప్పుకున్నాడు అన్న సంగతిని మనకు చూపిస్తున్నాడు. And this is throughout the church age. ఇది ఎప్పటి వరకు అనంటే సంఘ వయస్సు, సంఘ కాలం ఉన్నంత వరకు దేవుడు మనసు త్రిప్పుకున్నాడు. Now look at chapter 6 and verse 1. ఇప్పుడు మరలా 6వ అధ్యాయం 1వ వచనంలోనికి మనం వద్దాం. Just before that again verse 15 of chapter 5. ఇంకొకసారి 15వ వచనం నుండి మనం చదువుదాం. వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. జాగ్రత్తగా ఆలకించండి. వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెదుకుదురు. It talks about affliction there. Do you see that? అది వారి జీవితంలో వచ్చినటువంటి శ్రమను గురించి అక్కడ రాయబడుతున్నది చూడండి. What is this affliction? ఏంటి వారికి వచ్చినటువంటి ఇబ్బంది? It is the tribulation. శ్రమ. After the church is taken up, God once again starts dealing with Israel. ఎప్పుడైతే సంఘం పైకెత్తబడుతుందో దేవుడు మరలా ఇశ్రాయేలుల జీవితంలో పని చేయటం మొదలు పెడతాడు. In Jeremiah chapter 40 and verse 7. యెరెమీయా గ్రంథం 40వ అధ్యాయం 7వ వచనంలో it says that the tribulation is the time of Jacob's trouble. మరి 7వ వచనం ఇక్కడ చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. అచ్చటి నుండి సేనల అధిపతులందరూ వారి బబులోను రాజు అహీకాము కుమారుడైన 40 verse 7. Yes. Jeremiah 40. Yes, it's 40 verse 7. Or is it 30 verse 7? Let me just check. Verse 7, I'm sorry. Chapter 30. 30వ అధ్యాయం 7వ వచనం దయచేసి గమనించండి. ఇర్మియా గ్రంథం 37. అయ్యో ఎంత భయంకరమైన దినము! అట్టి దినము మరి ఒకటి కాదు, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము, అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు. You see, that is talking about the tribulation. అది మరి శ్రమల కాలాన్ని గురించి మాట్లాడుతున్నది. The tribulation is not for the church, it is for Israel. ఈ శ్రమ సంఘానికి కాదు గాని
శ్రమ ఎవరికంటే ఇశ్రాయేలు ప్రజలకు. So God is saying in their affliction they will seek me early. వారు దురవస్థలో నన్ను వెతుకుదురు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. So in this tribulation, as I've said, God once again deals with Israel. It's a time of Jacob's trouble. ఈ 7 సంవత్సరాల కాలంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో మరలా చొరవ తీసుకుంటాడని రాయబడింది. So Israel seeks God here. ఇక్కడ ఇశ్రాయేలులు మరలా దేవుణ్ణి వెదకటం ప్రారంభిస్తారు. What will be the result? దాని యొక్క ప్రతిఫలం ఏంటి? Look at chapter 6 verse 1. Look at what Israel is saying after they go through the tribulation. వారు శ్రమల గుండా వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు మాట్లాడుతున్నారు చూడండి. 6వ అధ్యాయం హోషేయ గ్రంథం మొదటి వచనం. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. Well, you must have heard many sermons on this verse. ఈ వాక్యం మీద అనేకమైనటువంటి ప్రసంగాలు మీరు విని ఉంటారు. And those would be very comforting sermons, which will encourage you to return unto the Lord. ఈ 1వ వచనం ఆధారం చేసుకొని చాలా మంది సేవకులు ఆదరణకరమైన వాక్యాలు చెప్తూ మన హృదయాలను దేవుని వైపుకు త్రిప్పి ఉండవచ్చు. Which is very good. There's nothing wrong in that. అది చాలా మంచిదే అండి, దాన్ని నేనే మాత్రం తప్పు పట్టడం లేదు. But doctrinally this is what it means. అయితే సిద్ధాంతపరంగా దాని నిజమైనటువంటి అర్థం ఏమిటి అని అంటే, It's not talking to you and me. అది నీ గురించి నా గురించి మాట్లాడలేదు గాని It is Israel speaking in their affliction. ఇది ఇశ్రాయేలీయులు వారి శ్రమలో వారు మాట్లాడుతున్నటువంటి మాటలు అవి. God has stoned them in the tribulation. దేవుడు వారిని శ్రమల్లోనికి నెట్టివేశాడు. Now if you look at the history of Israel for the last 2000 years, గడిచిన 2000 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల చరిత్రను మనం చూస్తే from AD 70 క్రీస్తు శకం 17 నుండి 70 క్రీస్తు శకం 70వ సంవత్సరం నుండి till 1948, మరి 1948వ సంవత్సరం వరకు Israel was the most persecuted people on earth. భూమి మీద ఇశ్రాయేలులకు వచ్చినటువంటి శ్రమలు ఇంకెవరికి రాలేదండి. In the Middle Ages there was something known as the Spanish Inquisition. స్పానిష్ ఇంక్విజిషన్ అనేటువంటిది మిడిల్ ఏజ్ లో వచ్చినప్పుడు, that was a time when Jews were persecuted and killed in Spain. ఆ సమయంలో స్పెయిన్ దేశంలో అనేక మంది యూదులు చంపబడ్డారు. And then in more recent times we know there was the Holocaust during Second World War. ఈ మధ్య కాలంలో అంటే 2వ ప్రపంచ యుద్ధంలో కూడా అనేకమైనటువంటి మరణాలు జరిగాయి. Hitler killed 6 million Jews, that is 60 lakh Jews. హిట్లర్ అనేటువంటి నియంత దాదాపు 6 మిలియన్ల ప్రజలను ఆయన చంపివేశాడు నిర్దాక్షిణ్యంగా. That is Jews. అది యూదులను చంపివేశాడు. The Jews have always been persecuted. యూదులు ఈ సంఘకాలం అంతట్లో ఎన్నో శ్రమలు అనుభవించారు. Even today we know their troubles, right, with all the terrorists. ఇప్పుడు కూడా టెర్రరిస్టుల ద్వారా ఎన్నో శ్రమలు ఇశ్రాయేల్ ప్రజలు ఎదుర్కొంటున్నారు. But all that is nothing compared to what they are about to face in the tribulation. ఈ 2000 సంవత్సరాల వారు అనుభవించిన శ్రమలు ఈ 7 సంవత్సరాల కాలంలో అనుభవించే శ్రమలకు ఏమాత్రం సరిపోనటువంటివి. ఇంకా చాలా భయంకరమైన శ్రమ వాళ్ళు పొందబోతున్నారు. Just a few of them will be left at the end of the tribulation. ఆ యొక్క శ్రమ, ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో కొద్ది మంది మాత్రమే మిగులుతారు. They will all be killed. వారందరూ చంపబడతారు. Most of them will be slaughtered. వారిలో అనేక మంది మరి మరణ శిక్షను పొందుతారు. For he hath torn. ఆయన కొట్టెను. God's punishment. ఆయన తన యొక్క శిక్షను తన ప్రజల మీదకి పంపించాడు. But what happens next? అయితే తర్వాత ఏం జరుగుతుంది? He's saying he will heal us. ఆయనే మనలను చీల్చివేసెను. రెండో మాట, ఆయనే మనలను స్వస్థపరచును. He hath smitten and he will bind up. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. So this is talking about the restoration of Israel. ఇశ్రాయేలుల యొక్క పునరుద్ధరణ గురించి అక్కడ రాయబడినటువంటి మాట. Now if you look at church history, ఒకవేళ సంఘ చరిత్రను మనం చదివితే from AD 70 at least till 1948 Israel has not been a nation. క్రీస్తు శకం 70 నుండి 1948 వరకు ఇశ్రాయేలీయులు వారి దేశంలో లేరండి. Israel became a nation in 1948. 1948వ సంవత్సరంలో వారు మరలా ఇజ్రాయేలు దేశముగా గుర్తించబడ్డారు. In 1967 Jerusalem became a part of Israel. ఆ తరువాత 1967వ సంవత్సరంలో యెరూషలేము ఇజ్రాయెల్ దేశంలో భాగముగా చేర్చబడింది. Because till then it was in the hands of their enemies. అప్పటి వరకు యెరూషలేము శత్రువుల చేతిలో ఉండిపోయింది.
And after the 6-day war, they took over Jerusalem. 6-day war. 6వ దినపు మరి యుద్ధము తరువాత మరలా వారు యెరూషలేమును స్వాధీనపరుచుకున్నారు. So you would think that this is the fulfillment of Hosea chapter 6 verse 1. మనం ఏమనుకుంటామంటే ఇది యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం యొక్క నెరవేర్పు అని మనం అనుకుంటాం. Right? He has smitten us, he will heal us. ఎందుకంటే అక్కడ ఏమని రాయబడింది, ఆయనే మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేశాడు. He hath torn and he will bind us up. ఆయన చీల్చి వేశాడు, ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు. But you see, the restoration of Israel is in 2 parts according to the Bible. పరిశుద్ధ గ్రంథ ఆధారముగా ఇశ్రాయేలుల పునరుద్ధరణ 2 భాగాలుగా ఉంటున్నది. The first one is the national resurrection, if you would like to call it that. మొట్టమొదటిది జాతీయ పునరుద్ధరణ, నేషనల్ రెస్టోరేషన్. You can say it happened between 1948 and 1967. ఇది 1948లో 1967లో జరిగినటువంటి పునరుద్ధరణ. But you see, this is only the first part. ఇది కేవలం మొదటి భాగం మాత్రమే. If you remember the vision that Ezekiel saw in Ezekiel 37, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో యెహెజ్కేలు చూసిన దర్శనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, he sees the vision of the valley of dry bones. ఆయన ఎండిన ఎముకల లోయను గురించినటువంటి దర్శనాన్ని చూస్తాడు. And there the resurrection of Israel is given to us in detail. మరి అక్కడ ఇశ్రాయేలుల యొక్క మరి పునరుద్ధరణ మరలా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. How many of you remember that? మీలో ఎంతమంది ఆ వాక్య భాగాన్ని గుర్తుంచుకున్నారు? Right. So what happens there? He sees a valley of dry bones of the children of Israel. ఎండిన ఎముకలు కలిగినటువంటి ఆ ఇశ్రాయేలుల యొక్క ఎముకలన్నిటిని ఆ లోయలో యెహెజ్కేలు చూస్తాడు. And God says, prophesy, son of man, to these దేవుడు dead అంటాడు, bones. నరపుత్రుడా ప్రవచనమెత్తి ఎండిన ఎముకలతో ప్రవచించుము అని అంటాడు. And he prophesies. యెహెజ్కేలు ఎండిన ఎముకలకు ప్రవచిస్తాడు. What happens? ఏం జరిగింది? That's right. Those dead bones become human bodies once again. ఆ ఎండిపోయినటువంటి ఎముకలన్నీ ఒకదానికొకటి అంటుకొని మరలా మానవ శరీరాలుగా మారిపోయినాయి. What is that? అదేంటండి? Is a national resurrection of Israel. అది ఇశ్రాయేలు యొక్క జాతి పునరుద్ధరణ గురించి మాట్లాడుతున్నాడు. But remember what God says. అయితే దేవుడు ఏం చెప్పాడో జ్ఞాపకం ఉంచుకోనండి. They are the bodies, the flesh has come back on the bones. ఆ యొక్క ఎముకలకు శరీరము మాంసము సమకూర్చబడింది. But there is no life. అయితే మాంసము శరీరం సమకూర్చబడింది కానీ జీవం లేదు ఇంకా. Right? అంతేనా కాదా? Do you remember that? There was no life in those bodies. మనం వాక్యం చదివితే మనకు అక్కడ అర్థమవుతుంది, శరీరము మాంసము సమకూర్చబడ్డాయి కానీ ఇంకా వాటిలో జీవం రాలేదు. That's exactly how Israel is today. ఇశ్రాయేల్ యొక్క పరిస్థితి ఎగ్జాక్ట్ గా ఈ రోజున అదే విధంగా ఉన్నది. They have become a nation, but they are not saved. వారు ఒక జాతిగా పునరుద్ధరణ పొందుకున్నారు కానీ ఇంకా వారు రక్షించబడలేదు. What do you think happens to a Jew if he dies today? ఒకవేళ ఈ రోజు ఒక యూదుడు చనిపోతే అతని గతి ఏమవుతుంది? Can you tell me? Where does he go, to heaven or hell? యూదుడు చనిపోతే నరకం వెళ్తాడా, పరలోకం వెళ్తాడా? He goes to hell. నరకానికి వెళ్తాడు. Because in the church age, ఎందుకనగా సంఘం యొక్క కాలంలో, because God has withdrawn from Israel, సంఘ కాలంలో దేవుడు తన చెయ్యిని ఇశ్రాయేలుల మీద నుండి వెనకకు తీసుకున్నాడు గనుక there is neither Jew అక్కడ యూదుడని nor Gentile. యూదుడని అన్యుడని వ్యత్యాసం ఇక లేదు. That's only in the church age. అది ఎప్పటి వరకనంటే సంఘ కాలం మట్టుకు మాత్రమే. Here there is neither Jew nor Gentile. ఇక్కడ యూదుడని గ్రీసు దేశస్థుడని తారతమ్యం లేదు. They are an unsaved nation. ఇప్పుడు ఇశ్రాయేలు ఎలా ఉన్నారంటే రక్షణ పొందని జాతిగా ఉన్నారు. If you go to Israel and pass out a tract about Jesus Christ to someone, ఒకవేళ నీవు ఇప్పుడు ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళి ఒక సువార్త కరపత్రికని ఇశ్రాయేలుకి యూదుడికి ఎవరికైనా ఇచ్చావనుకో, they'll throw you in jail. వారు నిన్ను వెంటనే తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. Or if you stand on the street and preach the Lord Jesus Christ, ఒకవేళ వీధుల్లో ఎక్కడ నిలబడి వీధి సువార్త చేసావంటే నిన్ను చెరసాల్లో పడేస్తారు. they are unsaved. వారు రక్షణ పొందనటువంటి వారుగా ఉన్నారు. Not only do they not believe in Jesus, వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోవటం మాత్రమే కాదు, a majority of the Jews don't believe in any God. అనేక మంది యూదులు ఏ దేవుని మీద కూడా వారు విశ్వాసం ఉంచరు. They think their Old Testament is a book of stories. వారి యొక్క పాత నిబంధన గ్రంథం ఒక కథల పుస్తకముగా వారు భావిస్తారు అంతే. Most Jews don't believe the Bible. మరి చాలా మట్టుకు యూదులు దేవుని వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మరు. The body is formed, but there is no life.
ఎండిన ఎముకల దర్శనంలో చూసినట్టుగా వారికి శరీరము మాంసము సమకూర్చబడింది కానీ వాటికి ఇంకా జీవం రాలేదు. The second part, remember, God said to Ezekiel in chapter 37. 37వ అధ్యాయంలో దేవుడు యెహెజ్కేలుకి రెండవసారి ఏమని చెప్తాడంటే, prophesy and the wind will come. నరపుత్రుడా వారిలో జీవము కలుగునట్లుగా ప్రవచించుమన్నప్పుడు ఒక గాలి వస్తుంది. And then the breath of life enters them and they become alive. అప్పుడు జీవాత్మ వారిలోనికి ప్రవేశించి వారిలో ఒక్కొక్కరు మరలా తిరిగి లేవటం మొదలు పెడతారు. That is the spiritual resurrection of Israel which takes place later in the tribulation. అది ఇశ్రాయేలు యొక్క ఆత్మ సంబంధమైన పునరుద్ధరణ. అది ఎప్పుడు జరుగుతుందంటే శ్రమల కాలం తర్వాత. Come and let us return unto the Lord, for he hath torn and he will heal us, he hath smitten and he will bind us up. మనం యెహోవా యొద్దకు మరలుదుము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. At the end of the tribulation, Israel will realize what they have done. ఈ శ్రమల కాల ముగింపులో వారు చేసినటువంటి పొరపాటులను గ్రహింపులోనికి వస్తారు ఇశ్రాయేలు ప్రజలు. And they will turn to God. అప్పుడు మాత్రమే వారు దేవుని యొద్దకు మరలుతారు. And they will believe in Jesus Christ. ఆ సమయంలో వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారు. And Paul says in the book of Romans chapter 11 verse 25, I think let us look at that. రోమా పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో పౌలు మాట్లాడుతూ అంటాడు, Could you read that please? సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నారు. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. This is, you see, blindness in part has happened to Israel in the church age. చూడండి, ఈ సంఘ కాలంలో ఇశ్రాయేలులకు గుడ్డితనం వచ్చేసిందంట. But కానీ look at verse 26. 26వ వచనం చూడండి. వారు ప్రవేశించున్నప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. All Israel will be saved. ఇశ్రాయేలులందరూ రక్షించబడుదురు అని మరలా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. And that's after they are afflicted by God. అది ఎప్పుడు జరుగుతుందంట? వారు శ్రమలు అనుభవించిన తర్వాత, after they are torn and smitten by God. వారు చీల్చబడి కొట్టబడిన తర్వాత వారు దేవుని యొద్దకు మరలుతారు. The Lord willing, in the future Bible studies we will talk about what is going to happen in the tribulation. దేవుని చిత్తమైతే రానున్న బైబిల్ స్టడీ క్లాసుల్లో శ్రమల కాలంలో ఏమి జరుగుతుంది అన్న విషయాలు డీటెయిల్ గా మనం నేర్చుకుంటాం. And then you will see what kind of suffering Israel will go through. ఇశ్రాయేలులు ఏ విధమైనటువంటి శ్రమల గుండా వెళ్తారో మనం నేర్చుకుంటాం. Especially during the reign of the Antichrist. ప్రత్యేకముగా అంత్యక్రీస్తు పరిపాలన కాలములో. But you see, they're going to be saved ultimately at the second coming of Jesus Christ. అయితే చివరిగా క్రీస్తు యొక్క రెండవ రాకడ సమయంలో ఇశ్రాయేలీయులు రక్షణలోకి వస్తారు. All Israel will be saved, Paul says. పౌలు ఇక్కడ ఏమని రాస్తారంటే రోమా సంఘానికి, ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. But if you have forgotten, I'm trying to talk about why I believe that the church age will be for 2000 years. ఒకవేళ మీరు మరలా మర్చిపోయినట్లయితే మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు సంఘం యొక్క కాలము 2000 సంవత్సరాలు మాత్రమే. And you must be thinking, you said that in the beginning and now you're talking about Israel. పాస్టర్ గారు స్టార్టింగ్ లో 2000 సంవత్సరాలు సంఘ కాలం అన్నారు, ఇప్పటిదాకానేమో ఇశ్రాయేల్ గురించి చెప్పారేంటి అని మీరు అడగవచ్చు. The answer is connected to Israel. దాని జవాబు ఇశ్రాయేలులకు మరి అంటుకట్టబడి ఉన్నది కనుక ఈ విషయాన్ని చెప్తున్నాను. The greatest sign of the second coming is Israel. రెండవ రాకడ యొక్క ఒక ప్రాముఖ్యమైనటువంటి సూచన ఏంటి అంటే ఇశ్రాయేలు ప్రజలే. Now look at verse 2, which gives us when Israel will be saved. ఇశ్రాయేలీయులు ఎప్పుడు రక్షించబడతారో హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. జాగ్రత్తగా గమనించండి. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకునట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. I don't know how many of you have read this. మీలో ఎంతమంది ఈ వాక్యాన్ని చదివారో నాకు తెలియదు. But even if you have read this, I don't know how many of you really stop to think about it. మీలో ఎంతమంది ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు అక్కడ ఆగి ఎంతమంది ధ్యానించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారో నాకు తెలియదు. Or you just thought something about 2 days, 3 days, why should I be bothered about it? మీరు దేవుని వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ ఏదో 2 దినాలని రాశాడు, 3 దినాలను రాశాడు, ఇదంతా నాకెందుకులే
అని అనుకొని మీరు అక్కడ నుంచి దాటి ముందుకు చదువుకుంటూ వెళ్ళిపోయి ఉండొచ్చు. In what we think is an insignificant place in the Bible, మనం మరి గుర్తింపు లేనటువంటి విషయాన్ని, ఆ పరిస్థితిని మనం అక్కడ గమనించినప్పుడు, in the whole Bible, if you see something, let's say like for the book of Chronicles, for example, ఉదాహరణకి మరి దినవృత్తాంతముల గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు we think it's not important, it's all about some genealogies. ఏమనుకుంటారంటే ఇదేందో వంశావళుల గురించి రాశాడు, దాని గురించి నాకు అంత అది ఇంపార్టెంట్ కాదు అని మనం దాటేస్తుంటాం. Even in such places you'll find great treasures sometimes. అలాంటి వాక్యాల్లో కూడా దేవుడు మన కొరకు అద్భుతమైనటువంటి నిధిని దాచి ఉంచాడు. If you have a heart to study God's word, దేవుని వాక్యాన్ని లోతుగా చదవాలి అన్న హృదయం నీకుంటే, He will show you things you've never seen before. నీవు ఇంతకు ముందు చూడని అద్భుతమైన సంగతులను దేవుడు నీకు కనబరుస్తాడు. Now look at that again. మరొకసారి రెండవ వచనాన్ని జాగ్రత్తగా గమనించండి. Why did he write 2 days and the third day? 2 దినములైన తర్వాత 3వ దినము అన్న మాట ఎందుకు రాశాడు? Now you see this. Firstly, he spoke about the offense of Israel. మొట్టమొదటిగా ఇశ్రాయేలు యొక్క మరి ఇశ్రాయేలు ఏ విధంగా దేవుని నుండి తిరుగుబాటు చేశారో మనం చదివాం. How God has withdrawn from Israel. అలా చేయటం ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి ఏ విధంగా దూరం అయిపోయాడో చూసాం. How Israel will once again, after going through affliction, call upon God. బహు శ్రమల గుండా వెళ్ళిన తర్వాత వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మరలా వారిని ఎలా పునరుద్ధరిస్తాడో మనం చూసాం. And then he says this happens after 2 days. అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది అని ప్రభు రాసి పెట్టాడంటే 2 దినములైన తరువాత. After 2 days he will revive us. 2 దినములైన తరువాత ఆయన మరలా మనలను బ్రతికించును. Third day he will raise us up. 3వ దినమున ఆయన మనల్ని బ్రతికిస్తాడు. Now look at this. 2 days from the offense will be 2000 years. ఈ 2 దినముల మరి సమయం ఏంటి అని అంటే ఈ 2000 సంవత్సరాల కాలం. Day 1 and day 2. మొదటి రోజు, రెండవ రోజు. Each day stands for 1000 years. ఒక దినము 1000 సంవత్సరములతో సమానమని మనం చదివాం. And the third day from the offense మరి యొక్క తిరుగుబాటు నుండి 3వ రోజు will be the beginning of the millennial reign of Christ. ఈ 3వ రోజు ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనకు ఆరంభమైనటువంటి దినముగా కనబడుతున్నది. So read again in your Bibles what's going to happen in 2 days. జాగ్రత్త గమనించండి ఏం జరుగుతుందో. మరలా దేవుని వాక్యం చదువుదాం. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. Now tell me what's going to happen. Okay, let's first begin this here. From the offense to their reviving is 2 days. వారు తిరుగుబాటు చేసిన దినము నుండి మరలా వారు పునరుద్ధరించేంత వరకు 2 దినాలు అయిపోయింది. 2 days exactly till the second coming of Christ. ఈ 2 దినాలు అనంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ వరకు అని అర్థం. Israel is revived, Israel is saved. Remember, spiritual resurrection. మరి ఇందాక మనం జ్ఞాపకం చేసినట్టుగా ఇశ్రాయేలులు పునరుద్ధరించబడతారు, ఆత్మీయంగా పునరుద్ధరించబడటం యేసు ప్రభువు రాకడలో జరుగుతున్నది. It's going to happen in 2 days. ఇది 2 రోజుల్లో జరగబోతున్నదని రాశాడు. And the third day he will raise us up. 3వ రోజున ఆయన మనల్ని బ్రతికి స్థిరపరచునట్లుగా చేస్తాడు. The millennial reign of Christ is primarily for the Jews. ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలన, క్రీస్తు యొక్క 1000 ఏళ్ల పరిపాలన ప్రాముఖ్యంగా ఎవరి కొరకు అనంటే ఇశ్రాయేలు ప్రజల కొరకు. Jesus said that he's going to sit on the throne of David. ఆయన దావీదు సింహాసనం మీద ప్రభు సింహాసనాసీనుడు అవుతాడని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నది. David's throne is not in heaven, it's going to be on the earth. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు యొక్క సింహాసనం పరలోకంలో కాదు, భూమి మీదనే ఉండబోతున్నది. And Jesus calls this throne of David the throne of his glory. దావీదు యొక్క సింహాసనాన్ని తన మహిమా సింహాసనం అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. Remember when Jesus Christ was born, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు what did the angel, or just before he was born, what did the angel say to Mary? మరి మరియకు మరి గబ్రియేలు దూత వచ్చి ఏమని చెప్పింది? Do you remember? Acts chapter, Luke chapter 1. లూకాసు సువార్త 1వ అధ్యాయంలో You can look it up. దయచేసి ఆ వాక్య భాగాన్ని మనం చదువుదాం. I think verse 32. 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును,
ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. That is the message of Christmas, if you like it. అది నీవు ఇష్టపడితే క్రిస్మస్ యొక్క వర్తమానం ఏంటి అని అంటే దావీదు సింహాసనం మీద యేసుక్రీస్తు ప్రభువారు కూర్చుంటాడు. Look at that. ఆ వచనాన్ని చూడండి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. That's right, he's going to sit on the throne of David. ఆయన దావీదు సింహాసనం మీద ఆసీనుడవుతాడు. To rule especially the Jews. ప్రత్యేకముగా యూదులను పరిపాలించడానికి ఆ సింహాసనం మీద కూర్చుంటాడు. And the rest of the world, of course. ఆ తరువాత లోకమంతటిని తప్పకుండా ఆయన పరిపాలిస్తాడు. But you see, the millennial reign is to raise Israel up. వెయ్యేండ్ల పరిపాలన ఇశ్రాయేలుల జీవితాలను లేవనెత్తడానికి. Now I want you to understand this. ఈ విషయాన్ని మీరు గ్రహించాలని నేను కోరుతున్నాను. That there is a spiritual kingdom ఆత్మ సంబంధమైన రాజ్యం ఉన్నది in the church age. సంఘ కాలంలో ఉన్నటువంటి రాజ్యం ఏంటి అని అంటే ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం. This is called the kingdom of God in the New Testament. అది క్రొత్త నిబంధనలో దేవుని రాజ్యము అని పిలువబడుతున్నది. But there is going to be a literal kingdom. ఆ తరువాత మరి ప్రభు చెప్పినటువంటి అసలైనటువంటి రాజ్యాన్ని మనం అక్కడ చూస్తాం. Literal kingdom is the kingdom of heaven on the earth. మరి పరలోక రాజ్యము భూమి మీద ఉండటం మనం అక్కడ చూస్తాం. Right, if you read in the Gospels, many times Jesus talks about the kingdom of God, many times he talks about the kingdom of heaven. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు సువార్తల్లో అనేకసార్లు మాట్లాడుతున్నప్పుడు దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడాడు, పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడాడు. The kingdom of God is a spiritual kingdom. దేవుని రాజ్యము ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం. But there's coming a literal kingdom when Jesus comes back to the earth. అక్షరార్థంగా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వచ్చినప్పుడు మరలా అక్కడ రాజ్యం స్థాపించబడుతున్నది. This is mainly for Israel. అది ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజల కొరకు. God is going to raise them up as the greatest kingdom on the earth. దేవుడు భూమి మీద ఇశ్రాయేలులందరినీ ఒక అద్భుతమైన రాజ్యముగా ఆయన లేవనెత్తబోతున్నాడు. But you see, the timing is important here. అయితే సమయం అనేటువంటిది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది. It is after 2 days from the offense. మరి వారు తిరుగుబాటు చేసిన 2 దినముల తరువాత, Day 1 and day 2. మొదటి రోజు రెండవ రోజు. This is 2000 years. ఈ 2 రోజుల యొక్క కాలమానము 2000 సంవత్సరాలు. From the offense till the resurrection of the kingdom. ఇశ్రాయేలు తిరుగుబాటు చేసినది మొదలుకొని మరలా వారు పునరుద్ధరించేంత వరకు 2000 సంవత్సరాల కాలం. So we have seen that in creation week there is a 7-day type or picture of the 7000 years of the earth. మరలా గమనించండి, సృష్టిలో ఉన్నటువంటి 7 దినముల యొక్క సృష్టిని మనం 7000 సంవత్సరాల భూమి యొక్క వయస్సుగా మనం చదువుకుంటున్నాం. 4000 years till the first coming of Christ. యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ వరకు 4000 సంవత్సరాలు. But 2000 years till his second coming. మరి యేసుక్రీస్తు వారి రెండవ రాకడ వరకు ఇంకా 2000 సంవత్సరాలు కొనసాగింది. 6000 years 6000 సంవత్సరాలు of work for the earth. మరి భూమి యొక్క క్రియలు లేక భూమి యొక్క వయస్సు, భూమి మీద జరిగే కార్యాలు. But after that will be 1000 years of rest or Sabbath. ఆ తరువాత సబ్బాతు సంవత్సరాలు, అంటే మరి ఆ 1000 ఏండ్లు విశ్రాంతి నొందేటువంటి సంవత్సరాలు. Let me show you something else from the Bible. Look at Matthew chapter 17. మత్తయి సువార్త 17వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Let's read verses 1 to 3. మొదటి నుండి 3 వచనాలు చదువుదాం. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. Jesus was transfigured. యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం చెందినట్టుగా మనం చూస్తున్నాం. And it says his face did shine as the sun, his raiment white as the light. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయనని రాయబడి ఉన్నది. Right? అవునా? What is this? దాని అర్థం ఏంటి? If you look at chapter 16 16వ అధ్యాయాన్ని గనుక మనం చూసినట్లయితే and verse 28, 28వ వచనంలో this is what he says. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు
మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. Did this prophecy get fulfilled or not? ఈ ప్రవచనము నెరవేర్పు జరిగిందా లేదా? What is the kingdom that he's talking about? ఆయన మాట్లాడుతున్న రాజ్యం ఏంటి? Spiritual kingdom or literal kingdom? ఆత్మ సంబంధమైన రాజ్యమా లేకపోతే అక్షరార్థంగా ఆయన చెప్పినటువంటి రాజ్యమా? You see, when Jesus Christ was on the earth, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు both the kingdoms were already there. ఈ రెండు రాజ్యాలు ఆల్రెడీ స్థాపించబడ్డాయి. You remember what John the Baptist preached? మరి బాప్తిస్మమిచ్చి యోహాను ఏం ప్రసంగించాడో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. He preached, repent for the kingdom of heaven is at hand. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని చెప్పాడు. Then they also preached, repent for the kingdom of God is at hand. ఆ తర్వాత మరి దేవుని రాజ్యం సమీపముగా ఉన్నది, మీరు పరలోక రాజ్యం సమీపముగా ఉన్నది, మారు మనసు పొందండి అని చెప్పారు. So kingdom of heaven, kingdom of God. పరలోక రాజ్యము దేవుని రాజ్యం Both were present when Jesus the king was on the earth. యేసుక్రీస్తు ప్రభువారు అనగా రాజైనటువంటి ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఈ రెండు రాజ్యాలు ఉన్నాయి. But when Israel rejected the Messiah, ఎప్పుడైతే ఇశ్రాయేలీలు మెస్సియాను తృణీకరించారో this kingdom left them and went away back to heaven. ఈ పరలోక రాజ్యం అనేది ఇశ్రాయేలును విడిచిపెట్టి పరలోకం వెళ్ళిపోయింది. But the kingdom of God, which is the spiritual kingdom, remained on the earth. అయితే దేవుని రాజ్యం అని పిలువబడుతున్నటువంటి ఆత్మ సంబంధమైన రాజ్యము భూమి మీదనే కొనసాగింది. But at the time of the rapture of the church, అయితే సంఘము ఎత్తబడేటువంటి సమయంలో this kingdom of God will be gone. ఈ యొక్క దేవుని రాజ్యము కూడా వెళ్ళిపోతుంది. What is going to be there on the earth? అయితే భూమి మీద ఇక ఏముండబోతున్నది? Can you tell me? The దేవుని రాజ్యం పైకెత్తబడినప్పుడు ఏ రాజ్యం వస్తుంది? సాతాను యొక్క రాజ్యం. For 7 years at least. ఎన్ని సంవత్సరాలు? కనీసం 7 సంవత్సరాలు. But at the second coming, అయితే యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో both the kingdoms come back. అయితే దేవుని రాజ్యము పరలోక రాజ్యము రెండు మరలా భూమి మీదకి రాబోతున్నాయి. Right? The kingdom of heaven is Jesus ruling the earth. మరి పరలోక రాజ్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమిని పరిపాలన చేయటం. And those who believe in him will enter the spiritual kingdom. It will be inside of them. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు ఆత్మ సంబంధమైన రాజ్యంలో ప్రవేశిస్తారు. అది వారి హృదయంలో ఉండేటువంటి రాజ్యం. So Jesus is saying there are some standing here who will not taste death till they see me coming in my kingdom. ఇక్కడ ప్రభు ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. Was the prophecy fulfilled? ఈ ప్రవచనం నెరవేరిందంటారా? What do you think? మీరేమని ఆలోచిస్తున్నారు? I know you want to support Jesus Christ. మీరు యేసయ్య మాటని సపోర్ట్ చేయాలని అనుకుంటున్నారేమో. But you see, the problem is the kingdom is separated from that moment for 2000 years. దేవుని రాజ్యము ఆ సమయంలో 2000 సంవత్సరాల కొరకు అది సపరేట్ చేయబడింది. But you see, what Jesus was saying is that they will see him as he would appear at the second advent in the kingdom. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే మరి ఆయన తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము చూడరు అని తన రెండవ రాకడ గురించి చెప్తా ఉన్నాడు. And you see in verse 2 of chapter 17. 17వ అధ్యాయం 2వ వచనంలో మనం చదివినట్లుగా What do you see there? ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించును, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. Remember, he is the son of righteousness. ఇందాక మనం ప్రారంభంలో చూసినట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు నీతి సూర్యుడని మనం నేర్చుకున్నాం. But when he was on the earth, they did not see his glory. అయితే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు వారు ఆయన మహిమను చూడలేరు. But some saw him in the glory of his kingdom. అయితే కొందరు ఆయన తన రాజ్యం యొక్క మహిమను వారు చూడగలిగారు. That is in chapter 17. That is Peter, James and John. అది ఎవరు చూశారంటే పేతురు, యోహాను, యాకోబులు చూశారు. His face did shine as the sun. ఆయన ముఖం సూర్యునిలాగా ప్రకాశించింది. And his raiment was bright as light. ఆయన వస్త్రములు వెలుగులాగా తెల్లనివైపోయాయి. When is this going to happen? ఇది ఎప్పుడు జరుగుతుంది? It's going to happen at the second advent. ఇది యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో జరుగుతుంది. Look at Revelation chapter 1. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Verse 16, you can read it. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనాన్ని దేవుని వాక్యం చూద్దాం. ఆయన తన కుడి చేత
7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచుల గల వాడి అయిన ఖడ్గమొకటి బయలువెడలను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. When is that? ఇది ఎప్పుడు జరుగుతుంది? At the second advent. ఆయన రెండవ రాకడలో జరుగుతుంది. So Jesus gave Peter, James and John a preview of the second advent. రెండవ రాకడలో ఏమి జరుగుతున్నదో పేతురు, యోహాను, యాకోబులకు ముందుగానే ప్రివ్యూ దేవుడు చూపిస్తా ఉన్నాడు. That's why he said they won't die till they see me coming in my glory. అందుకరికే ప్రభు అన్నాడు, నేను మహిమతో తిరిగి వచ్చే వరకు ఇక్కడ ఉన్నటువంటి వారు కొందరు చూస్తారని అంటూ ఉన్నాడు. They saw it. వారు చూశారు. You see, when Jesus Christ went back to heaven, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయినాక the sun went away. అనగా సూర్యుడు వెళ్ళిపోయాడు, నీతి సూర్యుడు వెళ్ళిపోయాడు. What happens when the sun is gone? నీతి సూర్యుడు అంటే సూర్యుడు వెళ్ళిపోతే భూమి మీద నుండి ఏం జరుగుతుంది? Night. రాత్రి ఉంటుందండి. These 2000 years are night time. ఈ 2000 సంవత్సరాలు రాత్రి కాలము అని మనం చెప్పుకొనవచ్చు. You can look at 1 Thessalonians chapter 5. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. Look at 1 Thessalonians chapter 5. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం. And let's read look at verse 4. 4వ వచనం చూడండి. సహోదరులారా, ఆ దినము దొంగవలె మీ మీదికి వచ్చుట ఆ దినము దొంగవలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. It says, do not sleep as the others. మీరు ఇతరుల వలె నిద్రపోవద్దని చెప్తున్నాడు. Why? ఎందుకు? Look at verse 7. 7వ వచనం దయచేసి చూడండి. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. This is night time that we are living in. మనము జీవిస్తున్నటువంటి కాలము రాత్రి కాలము. And all the unsaved people are sleeping. చూడండి, అవిశ్వాసులు, రక్షణ పొందినటువంటి వారందరూ ఆ రాత్రి కాలంలో ఏం చేస్తున్నారంట? నిద్రపోతూ ఉన్నారు. But you do not belong to this night, you are the children of light. అయితే మీరు రాత్రికి చెందినటువంటి వారు కాదు, మీరు పగటి కాలానికి చెందినటువంటి వారు, పగటి సంబంధులు అంటూ ఉన్నాడు. So you be awake. కాబట్టి మీరు నిద్రపోవద్దు, మీరు మెలకువగా ఉండండి. But you see, the thing is, this is night time because the Son of Righteousness is gone. ఇది రాత్రి కాలం అని ఎందుకు అంటున్నామనంటే, నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణం అయిపోయాడు గనక వెలుగు భూమి మీద లేదు, అది చీకటి కాలముగా ఉంటున్నది 2000 సంవత్సరాలు. But at the second advent, he comes as the Son of Righteousness. అయితే మరలా రెండవ రాకడలో నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి దిగి వస్తాడు. And again his face will shine with the strength of the sun. మరలా ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తున్నది. His clothes will be white as rain. ఆయన వస్త్రాలు చాలా తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి. But again, if you think I have forgotten what I am teaching, I have not forgotten. చూడండి, నేను ప్రకటించేది మర్చిపోయానంటడానికి వీల్లేదు, మర్చిపోలేదు. What we are talking about is the timing. మనము ఈ కాలమానాన్ని గురించి మాట్లాడుతున్నాం. It says there, after 6 days, Jesus took Peter, James and John in verse 17వ 1. అధ్యాయం మొదటి వచనం మత్తయి సువార్తలో మనం చూసాం. 6 దినములైన తరువాత యేసుక్రీస్తు ప్రభువారు పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని కొండ మీదకి వెళ్ళాడు. After 6 days, it's very clear in the ఆ Bible. మాట చాలా స్పష్టంగా గ్రహించండి. 6 దినములైన తరువాత. 6 days, remember this. First day, second day, third day, fourth day, fifth day, and this is the 6th day. 6 దినాలు ఎలా చూడాలి మనం? 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు అంటే 6000 సంవత్సరాలు. After 6 days, he appeared to them as the Son of Righteousness. 6 రోజుల తరువాత యేసు ప్రభువారు పేతురు, యోహాను, యాకోబులకు ఎలా కనబడ్డాడు? నీతి సూర్యుని వలె కనబడ్డాడు. He's coming back to earth after 6 days. 6వ దినము తరువాత ఆయన భూమి మీదకి తిరిగి రాబోతున్నాడు. Brethren, the time of this earth as it is 6,000 years. దేవుని బిడ్డలారా, ఈ భూమి యొక్క కాలము 6000 సంవత్సరాలు అయిపోతుంది. From the second coming to the end of the millennium, 1 more 1000 years. రెండవ యేసుక్రీస్తు వారి రెండవ రాకడ మొదలుకొని ఈ 1000 ఏళ్ల పరిపాలన అంతా కూడా మరొక మిలేనియం అంటే ఇంకొక 1000 సంవత్సరాలు ఉంటుంది. All together 7 days for the earth. సో ఆ 1000 కూడా కలుపుకుంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు అవుతుంది?
7,000 సంవత్సరాలు. 6 days and then he appears as the Son of Righteousness. 6 దినములైన తరువాత పేతురు యోహాను యాకోబులకు నీతి సూర్యుడు మరలా అగుపించాడు. After 6 days of the earth he will come back as the Son of Righteousness. భూమి యొక్క 6,000 సంవత్సరాలు అయిపోయిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారు మరలా భూమి మీదకి నీతి సూర్యునిగా రాబోతున్నాడు. And till then this is the night time that we are living in. ఆయన రెండవసారి నీతి సూర్యుడిగా రెండవసారి ప్రత్యక్షమయ్యేంత వరకు మనం జీవించున్నటువంటి ఈ కాలం అంతా ఏ కాలం? చీకటి కాలం, రాత్రి కాలం. The church or the moon is a type of the church. మరి ఈ చంద్రుడు ఒక సంఘమునకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నాడు. Does the moon have light of its own? Well, some people say it does. చంద్రుడు తనకు తాను ప్రకాశిస్తాడంటే కొందరు అంటారు, తనకు తాను ప్రకాశిస్తాడంటారు. So it is disputable, but common knowledge is that it doesn't have light of its own. మరి మనకు తెలిసిన జ్ఞానం ఏంటంటే చంద్రుడు తనకు తానుగా ప్రకాశించలేడు. He takes light from the sun and reflects it. సూర్యుని నుండి వెలుగును తీసుకొని భూమి మీదకి వెలుగునిస్తాడు. In this nighttime dispensation that we are living in, మనం జీవిస్తున్నటువంటి ఈ రాత్రి కాలం అని చెప్పబడేటువంటి సంవత్సరాలలో we as the church should take this light from the Son of Righteousness. మనము వెలుగును ఎక్కడి నుండి తీసుకుంటామంటే మన రక్షకుడైన నీతిశూరుడైన యేసుక్రీస్తు నుండి తీసుకుంటున్నాం. And we shine it back upon this dark ఆయన world. దగ్గర నుండి వెలుగును తీసుకొని ఈ రాత్రి కాలంలో మనం లోకంలో వెలుగును చూపెడుతూ ఉన్నాం. Remember what Jesus said. యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నాడు గుర్తుంచుకోండి. Let your light so shine before men that they may see your good works and glorify my Father. మనుషులు మీ సత్క్రియలు చూసి మీ దేవుని మహిమపరచునట్లుగా మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని చెప్పాడు. He said nobody lights a candle and keeps it under a bushel. ఎవడైనను దీపం వెలిగించి మంచం కిందనైనను కొంచెం కిందనైనను పెట్టడు. But he keeps it on a lampstand so that it lightens the whole అది place. అందరికి వెలుగునిచ్చునట్లుగా దీపస్తంభం మీదనే పెడతాడు. He said you are the light of the world. ఆ తర్వాత ఆయన అంటున్నాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. Right? That's what we are called to do in this dark times before the Lord comes back. ఈ రాత్రి కాలంలో జీవిస్తున్నటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనము లోకంలో చీకట్లో ఉన్న వారికి వెలుగిచ్చేటువంటి వారముగా మనం ఉండాలి. Are you living as light? మనము వెలుగు సంబంధుల వలె వెలిగిచ్చే వారముగా మనం జీవిస్తున్నామా? Or are we just mingling with darkness? లేకపోతే ఈ రాత్రి కాలంలో జీవిస్తున్నటువంటి వారితో ఆ చీకటితో నీవు కూడా కలిసిపోయి జీవిస్తున్నావా? The Lord is coming back very soon. దేవుని బిడ్డలారా యేసయ్య త్వరగా తిరిగి రాబోతున్నాడు. Because 6,000 years of the earth is getting over very quickly. ఎందుకనగా ప్రభు చెప్పినటువంటి 6,000 సంవత్సరాల భూమి కాలం అనేది త్వరలోనే గతించిపోతున్నది. You might have a doubt in your mind. మీ హృదయాల్లో ఒక సందేహం ఉండవచ్చు. Well, we are already in 2024. పాస్టర్ గారు మనం ఆల్రెడీ 2024వ సంవత్సరంకి వచ్చేసాం కదా. It's more than 6,000 years. 6,000 సంవత్సరాలు దాటిపోయింది కదా అని మీరు అడగవచ్చు. I have to tell you that God's way of counting is slightly different than how we count. దేవుడు దినములు లెక్కగట్టడం మన దినముల కంటే కొంచెం వ్యత్యాసముగా ఉంటుంది. And the Lord willing, I will show you that in the next Bible study. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ బైబిల్ స్టడీలో ఆ విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. And you will see how close we are to the finishing of 2000. అది ధ్యానించిన తర్వాత మనకు స్పష్టంగా అర్థమవుతుంది మనం సంఘం ఎత్తబడటానికి ఎంత సమీపముగా ఉన్నాము. We are so close to the end of the 6,000 years. ఈ యొక్క 6,000 సంవత్సరాలకు మనం అతి సమీపముగా ఉన్న మన సంగతిని మనం నేర్చుకుంటాం. And the Lord willing, we will talk about Revelation chapters 2 and 3 and the 7 messages to the 7 churches. దేవుని చిత్తమైతే ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలకు దేవుడిచ్చినటువంటి 7 వర్తమానాలు మనం చూడబోతున్నాం. And in that you will see how God clearly shows us that this church age will not be for more than 2,000 years. దానిలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ సంఘం యొక్క కాలం 2,000 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు అన్న సత్యాన్ని మనం స్పష్టంగా గ్రహించగలం. And then we will, once we determine the time factor, ఒక్కసారి ఆ సమయం యొక్క ఆ కాలం యొక్క నిర్ధారణలోనికి మనం వచ్చిన తర్వాత then we will look at what the Bible says of what's going to happen in these last days that we are living in, what's going to happen after the church is raptured. బైబిల్ చెప్పినట్లుగా మనం నివసిస్తున్నటువంటి ఈ అంచె దినాల్లో భూమి మీద ఏం జరగబోతున్నది, శ్రమల కాలంలో భూమి మీద ఏం జరగబోతున్నదో మనం నేర్చుకోబోతున్నాం. Let us take a few minutes to pray silently in our hearts. కొన్ని నిమిషాలు సమయం తీసుకొని మౌనముగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. Know that we are very close to the end. అంచె దినాల్లో ముగింపుకు సమీపముగా ఉన్నామన్న విషయాన్ని మనం గ్రహిస్తాం. Some people say, oh, that's what people have been saying from the beginning. ఈ మాట పాస్టర్ గారు కొన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని వందల సంవత్సరాలు వింటూనే ఉంటామని మీరు చెప్పవచ్చు. Go back home and read 2 Peter chapter 3.
మరి ఇంటికి వెళ్ళిన తర్వాత 2 పేతురు 3వ అధ్యాయాన్ని ఒకసారి చదవండి. Look at what God says to people who say that. దేవుడు ఆ మాట చెప్పేటువంటి వారికి ఏమని చెప్తున్నాడో మీరు ఒకసారి చదవండి. God doesn't want you to have that attitude. దేవుడు అలాంటి స్వభావం మనం కలిగి ఉండాలని దేవుడు కోరటం లేదు. He wants us to prepare. మనం సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. Some people say, oh, nobody knows the time, only Father knows it and all that stuff. కొంతమంది అంటారు మరి సమయం ఎవరికీ తెలియదు, కేవలం తండ్రికి మాత్రమే సమయం తెలుసు అంటుంటారు. They don't even know what they are talking about. వారు ఏం మాట్లాడుతున్నారో కూడా వారికి తెలియదు. If you read and study your Bibles, నీ పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా చదివి ధ్యానం చేస్తే God has put not only this but many other things regarding the timing. దేవుడు వీటిని మాత్రమే నీకు ప్రత్యక్షపరచటం కాదు కానీ సమయం గురించి ఇంకా అనేకమైన సంగతులు దేవుడు నీకు వ్యక్తిగతంగా బోధిస్తాడు. Again, we are not fixing a date. You see, there is a difference. మరలా ముగింపులో జ్ఞాపకం చేస్తున్నాను, మనం ఫలానా తేదీని నిర్ధారించి చెప్పటం లేదు. But we are looking at the times. మనము కాలములను మనం పరిశోధిస్తూ ఉన్నాం. We are living in the end times. మనం అంచె దినాల్లో ఉంటున్నాం. The church is going to be raptured very soon. దేవుని బిడ్డలారా, సంఘము అతి త్వరలోనే పైకెత్తబడుతుంది. Are you ready for it? సంఘంతో ఎత్తబడటానికి నీవు సిద్ధపాటు కలిగి ఉన్నావా? Are you living as light for the Lord? దేవుని కొరకు ఈ లోకంలో వెలుగుగా జీవిస్తున్నావా? He wants you to. నీవు అలా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. He wants to use you as light in this dark world. ఈ చీకటి లోకంలో దేవుడు నిన్ను ఒక వెలుగుగా వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. Are you willing to be used? దేవుని చేత వాడబడటానికి ఇష్టపడుతున్నావా? Paul says that we should be sanctified vessels meet for the master's use. యజమాని చేతిలో వాడబడే పరిశుద్ధమైన పాత్రలుగా మనం ఉండాలని పౌలు అంటున్నాడు. Pray right now. ఇప్పుడే ప్రార్థించండి. And say, Lord, I want to be that clean vessel in your hands. ప్రభువా, ఇదిగో నీ చేతిలో వాడబడి ఆ పరిశుద్ధమైన పాత్రగా నేను ఉండడానికి ఇష్టపడుతున్నాను. I want to be a sanctified vessel. పరిశుద్ధపరచబడిన పాత్రగా నేను ఉండాలని ఆశపడుతున్నాను. I want to be light in this dark world. ఈ చీకటి లోకంలో నేను వెలుగుగా ఉండాలని ఆశపడుతున్నానయ్యా. Help me to do so. ఆ విధంగా జీవించడానికి సహాయం చేయండి. The more closer you get to the Son of Righteousness, నీతి సూర్యునికి నువ్వు ఎంత సన్నిహితముగా జీవిస్తుంటావో, the more light you will experience. అంత సన్నిహితముగా దేవుని వెలుగుని నీ జీవితంలో అనుభవిస్తావు. And all the more will you shine as a light in this world. ఆ విధంగా నువ్వు జీవించగలిగితే ఈ లోకంలో గొప్ప వెలుగుగా నువ్వు ప్రకాశించగలవు. Let us pray. ప్రార్థన చేద్దాం. Father, I ask that this study would be taken, Lord, the words of the scripture would be taken by the Spirit of God and applied to us, Lord, to our lives, to our hearts, to our minds and consciences, and accomplish your purpose of sanctification in us, and help us to walk closer to you, especially as we see the day approaching. Pray, Lord, that you'd give us the grace we need to be prepared, and till you come, help us to be busy in your work. In Jesus' name I pray. Amen.